సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు. నా పేరు శ్రీధర్ దాడి, హ్యూస్టన్ తెలుగు రేడియో హంగామా. ఇక్కడ మా తమ్ముడు సాయి, సురేష్, రాజేష్ గారు, మా రేడియో జాకీస్ సౌమ్య గారు అందరు ఇక్కడే ఉన్నారు. గత 15 ఏళ్ళుగా కళ్యాణ్ గారు ఏ సినిమా వచ్చినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇట్లా ఫ్యాన్స్ అందరితో, హ్యూస్టన్ లో ఉన్నటువంటి తెలుగు వారు అందరితో సినిమా చూడడం ఆనవాయితీ. ఢోల్ బాజా, మ్యూజిక్ డే, డీజే, కేక్ కటింగ్, పాలాభిషేక్ ఇవన్నీ చేయటం కేవలం ఆయన ఒక్కరి కోసమే మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం గత 15 ఏళ్ళుగాను. రాజకీయాలకు వెళ్ళిపోయారు, సినిమాలు మేము వస్తున్నా సరే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అన్న ఈ నిరాశలో ఉన్నప్పుడు 2023 జూలై 18న బ్రో వచ్చింది. ఆ బ్రో తర్వాత హరిహర వీరమల్లు ఈ రోజు వచ్చింది. మళ్ళీ పండగే పండగ. సో ఇంత చక్కటి పీరియడ్ సినిమాని తీయడం మిగతా యాక్టర్స్ వల్ల సాధ్యం కాదు, కేవలం కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. స్టార్ట్ టు ఫినిష్ స్క్రీన్ ఆయనే కనిపించారు. ఇందాక సాయిబ్రో అన్నట్టు వన్ మ్యాన్ షో. బాలీవుడ్ నుంచి నటులు ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, కానీ ఎక్కడా కూడా కళ్యాణ్ గారే కనిపించారు మాకు. ప్రతి ఫ్రేమ్ లో ఆయన కనిపించారు. డాన్స్ కానివచ్చు, డైలాగ్స్ కానివచ్చు, ఆయన నిజ జీవితంలో ఏదైతే సనాతన ధర్మం కోసం నిలబడుతూ ఉన్నారో సినిమాలకు ప్రత్యక్షంగా ఆయన చూపించారు. ప్రతి డైలాగ్ ఏదో సినిమా కోసం రాసినట్టు కాదు, నిజంగా ఆయన చేస్తున్న ఆయన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ సినిమా తీస్తున్నట్టు అనిపించింది మా అందరికి. అండ్ సార్, రివ్యూస్ తో సంబంధం లేని సినిమా ఏమన్నా ఉంది అంటే అది సినిమా అని చెప్పొచ్చు. రివ్యూస్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కలెక్షన్స్ కాదు, రివ్యూస్ కాదు, గుండెలో ఉన్న గట్స్ అండ్ సత్తా అని చెప్పారు చూసారా, అలా సత్తా ఉన్న సినిమా సార్ ఇది. నథింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రివ్యూస్ అండ్ ఆల్. అండ్ శ్రీధర్ గారు, నేను హ్యూస్టన్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండి. మేము వాలంటీర్ గా మా కోసం వచ్చి మా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అయ్యి మా ఫన్ అంతా కంటిన్యూ చేస్తున్న విజయ్ గారు, సుమన్ టీవీ CEO సుమన్ గారికి, అండ్ ఎవ్రీబడి, యూ గైస్ ఆర్ రాకింగ్, యూ గైస్ ఆర్ creating a revolution in the media industry. Please keep going and we all support and we all love you. అలానే మరి వీక్ డే అయినా సరే హ్యూస్టన్ లో నలుమూలల నుంచి ఈ సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు కేవలం ఈ షోనే కాదు, దీనికి ముందు జరిగిన షో, రేపు జరగబోయే షోలు కూడా హౌస్ఫుల్ అయిపోతున్నాయి. సో ఈ సినిమాని ఇంత విధంగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి